ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మూలమంత్రమని అందరికీ తెలుసు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతాశక్తులు మహాశక్తిమంతమైన గాయత్రి మంత్రాక్షరాలు. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరని మాత్రం కొందరికి మాత్రమే తెలుసు. ఒకసారి వశిష్ఠ మహర్షికి గాయత్రికి మించిన దైవం నిజంగా లేదా అనే సందేహం వచ్చిందే తడవుగా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు. తన సందేహ నివృత్తి చెయ్యమని, గాయత్రి తత్వాన్ని తెలియజేయమని వేడుకున్నాడు. నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేదా వేదంగా చెప్పుకోవచ్చు. దీన్నే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు ఇవే. వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్న నాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. విష్ణుమూర్తి పాలనా శక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు. ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. శ్రీకృష్ణుడు యోగ శక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణాలకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాతి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ, ద్వేష భావాలకు దూరం చేస్తుంది. లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకాలకి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజశక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుంచి రక్షిస్తాడు. సరస్వతి విద్యాప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాలనా శక్తి ప్రసాదిస్తాడు. భూదేవి ధారణా శక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. సూర్య భగవానుడు ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి విశ్వాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. శ్రీరాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదా శక్తికి అధిష్టాత ఈయన. సీతాదేవి తపశ్శక్తి అధిష్టాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది ఈమె. చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత. చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. యముడు కాలశక్త్యాధిష్టాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు. బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత. వరుణుడు భావుకత్వానికి, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. హయగ్రీవుడు సాహస శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. హంస వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైంది. తులసీమాత సేవాశక్తికి అధిష్టాత్రి.
ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగింది అనంటారు. త్రికాలాలలోని గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సకల బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. 4 వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతినిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలాలలోనూ 10 సార్ల చొప్పున జపిస్తే చాలా మంచిది. ఏ పనిలోనైనప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రి మాత అనుగ్రహం అందరికీ తప్పక లభిస్తుంది. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.